హాయ్ సార్. నాగబాబు గారికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎమ్మెల్సీవి అనేది ఇప్పుడు నిన్న అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రకటించారండి. నాగబాబు గారు లాంటి వ్యక్తికి రావడం అనేది అయితే ఫస్ట్ మేము హర్షించదగ్గ విషయం. మేము ఫస్ట్ ఆనందించే ముందు కార్యకర్తల్లో మేము ముందు ఉంటాం. ఎందుకంటే నాగబాబు గారు పార్టీలో ఒక స్థానం అంటే ఒక కార్యకర్తగా ఆయన చేసుకున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ వరకు చేసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా కార్యకర్త పక్షాన్ని నిలబడి కూడా ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉన్నారు. ఇవాళ రోజున కష్టపడి పార్టీలో ఇవాళ రోజున అన్నదమ్ములు అనే విషయం అయితే పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే కొంతమంది వైసీపీ జాగిలేలు కానీ కొంతమంది సోషల్ మీడియాలో అనాలిసిస్లు ముసుగేసుకున్న కొంతమంది చిల్లర యాదవులు కానీ వీళ్ళంతా ఏంటంటే అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ ఇష్టారీతిని వాళ్ళు పంచుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీకి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు బయట కనిపిస్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేశారు నాగబాబు గారు. ఒక కార్యకర్తగా నేను ఆ పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను. బట్ ఇవాళ రోజున ఎమ్మెల్సీ అన్న తర్వాత ఫస్ట్ మేము ఆనందిస్తున్నాం. ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి వస్తే కనుక రేపు రానున్న రోజుల్లో ఇప్పుడున్న అభివృద్ధి ప్రకారంగా కూడా ఆయన శాఖ ప్రకారంగా కూడా ఇంకా అభివృద్ధి చెందుతాం. ఖచ్చితంగా అయితే నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవి రావాలి. పార్టీలో ఇట్లాగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా ఒక్కొక్కరికి మంచి పదవులు వర్తిస్తాయని చెప్తున్నాము. ఇంకా పదవుల వ్యామోహం పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడితే కనుక ఇంకొంతమందికి అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నాం. ఎందుకంటే నడిచేది ఈ ప్రభుత్వమే, రానున్నది కూడా ఈ ప్రభుత్వమే, ఉండేది కూడా ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్, మీరు ఇందాక చెప్పారు గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేశారని. ఎన్నికల సమయంలో ఎటువంటి పదవి ఆశించకుండా ఎక్కడ పోటీ చేయకుండా తన తమ్ముడికి అన్నంటే ఇలా ఉండాలి అన్నట్టుగా నాగబాబు గారు అయితే చేయడం జరిగింది. సో దానికి ప్రతిఫలమే ఈయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ కానివ్వండి లేదంటే మంత్రి పదవి కానీ వస్తుందంటారు. నాగబాబు గారు ఏం చేసినా కానీ మీకు ఏంటంటే ఆ మీడియాలో కొంతమంది చెప్పిన మాటలు లేకపోతే కొంతమంది చెప్పిన మాటలు ఆ మాటలు మీరు వింటూ ఉంటారు. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కూడా అనకాపల్లి ఆ స్థానాల్లో చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకొని నా స్థాయికి తగ్గట్టుగా నేను చేయగలనా, నా దగ్గర ఉన్న డబ్బు తగ్గట్టుగా నేను నిలబడగలనా అన్నీ చాలా లెక్కలు వేసుకొని చాలా ఇదిగా చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్కి ఆయన వద్దనుకున్నారు. అది మన స్థాయి కాదు. మనం ఏంటంటే కష్టపడి ఏదైనా చేయాలి. కానీ ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలో మీకు తెలియదు ఏముంది, కొంత పరిమితి వరకే ఖర్చు పెట్టాలి. దానికి కొంచెం వెనకాల కొంచెం పార్టీ అండదండలు ఉంటాయి. డబ్బు అనేది ఒక ఎంపీ స్థానం ఉన్న వ్యక్తి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవన్నీ ఆలోచించుకొని గ్రౌండ్ వర్క్ చేసుకుని తర్వాత ఆయన వద్దని చెప్పేసి విరమించుకున్నారు. తర్వాతే మనం మీకు తెలిసిందే కదా, కూటమి ప్రభుత్వంలో వేరే ఆయనకి స్థానం ఇచ్చి ఆయన గెలిచారని చెప్పేసి. అది మరి ఆ రోజే నాగబాబు గారు నాకు కావాలని చెప్పేసి గట్టిగా నిలబడినా కానీ కింద మీద పడినా కానీ వాళ్ళ రోజు నాగబాబు గారు గెలిచేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే డబ్బుకు ముఖ్యం కాదు, మనిషి ప్రవర్తన, దానికి తోడు పార్టీకి పనిచేయాల్సిన విధానం, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటేనే రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఉంది కాబట్టి ఇవాళ రోజునే ఇంత ముందుకు సాగగలుగుతున్నాం మేము. అది థ్యాంక్ యూ అండి.